హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. డిఫరెన్స్ తెలుస్తుందా? అంటే ఫేస్గా డైరెక్ట్ ఇలా వచ్చాను కదా. అసలైతే ఇలాంటి వీడియో న్యూ ఇయర్ ఫస్ట్లోనే పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఊరొచ్చానండి, నిన్న వచ్చాను. నిన్న ఈవినింగ్ అయింది వచ్చేసరికి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళక చాలా రోజులు అయింది. అసలు పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపించలేదు, అసలు ఏ టైంలో హాలిడేస్ ఉంటాయి, మీరు ఇప్పుడు వెళ్ళారేంటని చాలా మంది కమెంట్ చేశారు. ఇంకా అవన్నీ చెప్పాను కదా, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్లనైతే నేను మా ఊరికి వెళ్ళాను, రెస్ట్ తీసుకున్నాను, హాస్పిటల్కి వెళ్ళాను. మొత్తానికి అయితే మెడిసిన్ అంతా తీసుకున్నాను, ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ మా ఇద్దరు పిల్లల బర్త్డేస్ ఉన్నాయని చెప్పాను కదా. దానికి సంబంధించిన విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే అయితే ఈ న్యూ ఇయర్లో అయితే నేను చేయాల్సిన పనులు చాలా అంటే చాలా ఉన్నాయండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, మనకు నోటిఫికేషన్స్ అయితే ఇంకా రాలేదు కదా. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన ప్రిపరేషన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందులో నో డౌట్. అది మీ అందరికి కూడా తెలుసు. మనం అప్పుడు టైం అయితే వేస్ట్ చేయము ఎక్కువ. సో ఈ టైం గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో కొంచెం మన ఇల్లు కొంచెం నీట్గా చేసుకోవాలి. పెయింటింగ్ అట్లాంటిది ఏం లేదు. జస్ట్ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అసలు ఈ ఏరియాని టచ్ చేయలేదు. ఒకసారి చూపిస్తాను. నాకు చాలా మంది అడుగుతారు. ఇదనమాట మన బుక్ షెల్ఫ్. అక్కడ మా బెడ్రూమ్లో, మెయిన్ బెడ్రూమ్లో ఒక బుక్ షెల్ఫ్ ఉంది. యాక్చువల్గా ఇది నిండిపోయింది, అందుకని చెప్పేసి బుక్స్ అన్ని అక్కడ తీసుకొస్తాను. అది కూడా చూపిస్తాను. బుక్ షెల్ఫ్ మొత్తానికి అయితే ఇవన్నమాట. ఇంకా ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. యాక్చువల్గా మాకు పెద్ద షెల్ఫ్లో ఇచ్చిండ్రు, కానీ చేసుకునే టైం లేక, ఓపిక లేక ఇన్ని రోజులు అసలు ఇవన్నీ ఏం టచ్ చేయలేదు. అంతా అసలు ఎట్లుందంటే, ఒక మనిషి హెల్ప్ అయితే కావాలి నాకు. మళ్ళీ ఇవన్నీ చేసి మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయ్యి కళ్ళు తిరిగిపడి మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి కదా స్కూల్ నుంచి. సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు అయితే పెట్టుకోలేదు. మేడ్ హెల్ప్ అయితే అయితే మొత్తానికి అయితే ఇవన్నీ పనులు అయితే మనకు పెండింగ్లో ఉన్నాయండి. ఈ రూమ్ నీట్ చేయాలి. అయితే మాకు మాకు అక్కడ పైన సజ్జా అనేది పైన ఇంకొకటి పోర్షన్ అనేది ఇచ్చారనమాట. అది ఇప్పటివరకు మేము వాడుకోలేదు. మేము ఇంటికి 2020లో వచ్చినాము, దగ్గర 4 years అవుతుంది. ఇక పిల్లలు చిన్నగా ఉండడం వల్ల ఇవన్నీ నేను పట్టించుకోలేదండి. మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్, వీటి వల్ల నేను అసలు ఇల్లు మొత్తానికి పక్కకు పెట్టేసిన. సో ఇప్పుడైతే ఇల్లు నీట్గా చేసుకుందాం, మెల్లమెల్లగా ఒక్కొక్క రూము కొంచెం టైం తీసుకొని చేసుకుందాం అనేది అనుకున్నాను. ఈ లుక్ అయితే చూసిండ్రు కదా, ఇలా క్లోజ్ చేసేస్తున్నా. ఈ లుక్ని మనం మార్చబోతున్నాం. ఈ పైన ఉన్న ఇవన్నీ వెనకాల అటు లాస్ట్లో పడేసి ఇక్కడ అన్ని తీసేసి, అందుకని కొత్త బట్టలు తెచ్చుకున్నాను. మా వారన్నారు, కొత్త బట్టలు తీసుకొచ్చుకుంటున్నా, బీరువాల ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ అరేంజ్ చేస్తావు, ఫస్ట్ వీటన్నిటి నీట్ చేసుకుంటే నీకు షెల్ఫ్స్లో ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. అంటే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఈ వీడియోస్ అన్ని నేను మళ్ళీ కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించి మొత్తానికి అయితే చాలా అంటే చాలా లగేజ్ తెచ్చుకున్నాను ఈసారి. మీకు చెప్పాను కదండి, నేను ఎగ్జామ్స్ కారణంగా టెస్ట్ సిరీస్లు తీసుకోవాలి, మళ్ళీ కోచింగ్కి చాలా మనీ ఇన్వెస్ట్ చేశాను. సో వీటన్నిటి కారణంగా ఏంటిదంటే, మనీ అనేది నాకు బట్టలు కొనుక్కోవడానికి నేను ఎప్పుడు పెట్టలేదన్నమాట. నా ఫ్యామిలీ కోసం నేను పెట్టాను, కానీ నాకంటూ సొంతంగా ఎప్పుడు ఏం పెట్టుకోలేదు. కానీ 2023లో మా లాస్ట్ 1 week నేను మా ఇంట్లో వాళ్ళు బాగా కోపడ్డారు. నీకంటూ నువ్వు కొంచెం కూడా టైం అనేది పెట్టుకోవు, నీకంటూ నువ్వు ఒక బట్టలు కొనుక్కో సరిగ్గా అని చెప్పేసి అనేసరికి నేను మొన్న 2 dresses తీసుకున్నానని చెప్పాను కదా. సో దాంతోపాటు ఇంకా మా ఇంట్లో వాళ్ళు బాగా గోపడ్డారు. ఇంకా ఇయర్ ఎండింగ్ అనేది నువ్వు కనీసం 2023 నీకు మంచిగా చేసింది కదా, ఈ 2023లో గుర్తుండిపోయేలా ఒక 2-3 dresses తీసుకో అని చెప్పేసి అంటే, అప్పుడు మళ్ళీ మా వారిని అడిగి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ మా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టైలర్ దగ్గర నేను ఇట్లా క్లాత్ తీసుకున్నాను, ఆర్గాంజా డ్రెస్సెస్, అది క్లాత్ తీసుకొని మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే కుట్టించాను. నార్మల్గా ఆన్లైన్లో అయితే మదర్ అండ్ డాటర్ అంటే మదర్ ప్లస్ 1 daughterకి ఇస్తారు కదా, అది కూడా 6700, అంత తక్కువేం కాదు. సో నేనేం చేశానంటే, దగ్గరుండి క్లాత్ తీసుకొని, నాకు 2 ఆడపిల్లలు కదా, సో నాది నా 2 పిల్లలది ఎలా స్టిచ్ చేయించుకున్నాను, బయట తీసుకుంటే ఎంత అవుతుంది, నేను ఇవన్నీ తీసుకున్నందుకు నాకు ఇక్కడ ఎంత పడింది, అసలు ఇట్లా తీసుకోవడం బెటరా అక్కడ తీసుకోవడం బెటరా అది చూపిస్తాను. కమింగ్ వీడియోస్లో అయితే ఇవన్నీ వస్తాయి. ఇంకా మీరు రెగ్యులర్గా మన ఛానల్ని చూడాల్సిందే. వ్యూస్ అన్నీ పడిపోయాయండి. అసలు నేను మా ఇంటికి వెళ్ళిన ఈ టైం గ్యాప్లో నాకైతే ఎంత అంటే జస్ట్ $1 కూడా రాలేదు. ఈ 2 weeks పేరు మీద $1 కూడా రాలేదు. $0.85 వచ్చినాయి. నేను మీకు ఓపెన్గా చెప్పేస్తానండి. నేనేమి నా రెవెన్యూ అయితే ఏం చెప్పట్లేను. ఇంకా రెవెన్యూ తీసుకునేంత టైం కూడా రాలేదు. టైం పడుతుంది, ఇంకో 3 months టైం అయితే పడుతుంది, పక్కా చెప్తున్నా అందరికీ. సో నేనైతే కొన్ని శారీస్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. అంటే నేను మీతో షేర్ చేశాను కదండి, కమింగ్ అంటే ఇంకా ముందు నాకు కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఆ ఈవెంట్స్కి నేను
ఒక ఛానల్ని చూసి నేను ఇది మగ్గం వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అన్నాను కదా. సో దానికి సంబంధించి నేను ఒక 2-3 బ్లౌజెస్ అయితే, 2 కాదు ఎగ్జాక్ట్లీ 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. దాని మీద నేను ఎలాంటి మగ్గం వర్క్ డిజైన్ చేసుకోబోతున్నాను అంటే మన లో కాస్ట్లో తక్కువ టైంలో అంటే మంచి గ్రాండ్ లుక్ ఇచ్చేది ఏదైతే అవుతుందో అది నేను ఏది మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏది డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అది చూపిస్తాను. ఇంకొకటి ఏంటిదంటే నేను అమెజాన్లో డబ్బులు అయితే ఎక్కువ పెట్టానండి. మోర్ దాన్ 1000 అయితే నేను అస్సలు తీసుకోను. డ్రెస్సెస్ జస్ట్ 600-700 నా రేంజ్ ఇంతే, ఇంతకంటే నేను అస్సలు ఎక్కువ తీసుకోను. అందులో కూడా మంచి నేను ఏం డ్రెస్ వేసుకున్నా అంటే ఏమేమి తీసుకున్నా అవన్నీ నేను మీకు కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. జస్ట్ మీకు ఒక గిఫ్ట్ అంటే నేను నిజంగా తెచ్చుకున్నానా లేదా అదొక్కటి మీకు చూపించడానికి అని చెప్పేసి ఒకటేదో చూపిస్తాను. చాలానే ఉన్నాయండి, అసలు పట్టలేదు చెప్పాలంటే. సో కొన్ని శారీస్ అయితే పండక్కని తెచ్చుకున్నాను అని నేను చెప్పాను కదండి, మగ్గం వర్క్ కోసమని బ్లౌజెస్ స్టిచ్ చేయించానని చెప్పేసి. సో మొత్తానికి అయితే 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించాను. వీటికి వేసుకోవాలి రెడ్ ఒకటి, బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి, 3 అయితే తీసేసుకున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా ఆర్గాంజా క్లాత్ తీసుకున్నాను అని చెప్పేసి. సో ఆర్గాంజా క్లాత్కి నేను నా 2 పిల్లలకి స్టిచ్ చేయించుకున్నది ఇదనమాట. ఇవన్నీ నేను చూపిస్తానండి తర్వాత వీడియోస్లో చూపిస్తాను. మొత్తం ఓపెన్ చేసి నాకు ఎలా ఉంది, 2 పిల్లలకి ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తాను. సో చూసుకుందామని చెప్పేసి ఇవి పండక్కి వేద్దామని పక్కకైతే పెడుతున్నాను. కానీ చాలా బాగున్నాయండి, ఏమైనా అకేషన్స్కి అలా వేసుకోవచ్చు. నాకు తెలిసి వీటినే తీసుకొని వచ్చి షాప్లో డబ్బాలల్లో పెట్టి ఎక్కువ చెప్తారేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా. కానీ మంచిగా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ ఫాస్ట్గా పెట్టేసుకొని ఇవైతే సెట్ చేసుకోవాలి. అంతే. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి మీకు. అయితే ఆ సికింద్రాబాద్లోనే నార్మల్గా ఇవి షాప్స్లో తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు. చెప్తున్న పిల్లల కోసం అని చెప్పేసి ఎప్పుడు అంటే ఈ చలికాలం ఎండ్ అయిపోతున్నది, ఇంకా సమ్మర్ వచ్చిందంటే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి ముందే తెచ్చుకున్నాను అన్నట్టు కొన్ని షర్ట్స్ కొన్ని ప్యాంట్స్ అలా పిల్లలకి. ఇవైతే సికింద్రాబాద్లో ఒక్కటి ఏదైనా 50 అండి, ఒకటి కాదు ఏదైనా 50 అనమాట. ఇట్లా 4 తీసుకున్నాను. అండ్ మా ఇంటి నుంచి కూడా నేను వచ్చేటప్పుడు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా 4 పాయింట్లు అట్లా చాలా అంటే ఇప్పుడు 100కి ఒక పేర్ అనమాట. ఇవి 2 కలిపి ఒక పేర్ 100కి వచ్చిందనమాట. అంటే నేను మరి ఇంత తక్కువలో తీసుకున్నారు ఏంటి అక్క అంటే బాగానే ఉంటాయండి ఇవి డైలీ వేర్ అంటే నైట్ వేసుకునేటప్పుడు, అంతకంటే ఎక్కువ కాస్ట్ ఎందుకు. నేనైతే అస్సలు ఇంత కాస్ట్లు అయితే అస్సలు పెట్టను. సో అదనమాట. అయితే మా హస్బెండ్ తీసుకునే సంగతి నాకు తెలీదు. నేనేం చేశానంటే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ బాగా చలి ఉంది కదండి ఈ ఇయర్ అయితే ఇంకా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ తీసుకున్నాను. మరి ఇలాంటివి కూడా చూపిస్తారా అని మీరు అనుకోవచ్చు, కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. మా హస్బెండ్ హాఫ్ హ్యాండ్ షర్ట్ 50 రూపీస్కి తీసుకుంటే నేను ఫుల్ హ్యాండ్స్ది నేను 40 రూపీస్కి తీసుకున్నాను. హోల్సేల్ షాప్లో తీసుకున్నాను అనమాట, అది కూడా మా ఊర్లో. సో కొన్ని అయితే తీసుకున్నానండి. ఫుల్ హ్యాండ్స్ అయితే ఒక 6-3 అలా తీసుకున్నాను. మా హస్బెండ్ 2 తీసుకున్నారు. ఆయన తీసుకున్నది నాకు తెలియదు, నేను తీసుకున్నది ఆయనకు తెలియదు అనమాట. సో మొత్తానికి అయితే కొన్ని ఏంటిది ఒక 6 పాయింట్స్ 6 షర్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ వాటితో పాటు ఈసారి బడ్జెట్ బాగానే అయిందండి. ఈ బ్యాగ్ అంతా నిండిపోయింది కొత్త బట్టలకి, ఈ ట్రావెల్ బ్యాగ్ మొత్తం నిండిపోయింది. ఇంక ఇవన్నీ ఆయనకు చెప్పలేదు, చెప్తే ఏమంటారో. సో మొత్తానికి వాటితో పాటు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఫెస్టివల్స్ అన్ని డేస్ మనం ఏం చేస్తామంటే మరీ లంగా జాకెట్లు పట్టు లంగాలు అవన్నీ వేసి డే అంతా ఉంచలేము కదండి. నేను రెడీ అయ్యే వరకు పిల్లల్ని నార్మల్ ఏదో డ్రెస్లో ఉంచి తర్వాత వాళ్ళని రెడీ చేస్తాను. సో ఆ టైం గ్యాప్లోనే నేను ఏంటంటే కొత్త డ్రెస్సెస్ వేయాలని చూస్తాను అనమాట. అది కూడా తక్కువ కాస్ట్లో, మరీ అంత హెవీ కాస్ట్ అయితే పెట్టను. సో వాటి కోసం అని చెప్పేసి నేను ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అంటే షర్ట్ ప్యాంట్ మోడల్ వస్తుంది, కాకపోతే చాలా లుక్ ఉంటుంది. అవి వేసుకుంటే అసలు కింద పైన అనేది మ్యాచింగ్ ఉండదు కదా. సో మ్యాచింగ్ సెట్స్ లాగా తీసుకున్నాను. ఇవి కూడా చాలా తక్కువ, కలర్ పోవు, బాగుంటాయి, చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ నేను ఒక 2 తీసుకున్నాను, అదే హోల్సేల్ షాప్లో నచ్చినాయి అనమాట. సో అందుకని మైబాద్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలకి మీరు తీసుకోవాలి అనుకుంటే చేపల మార్కెట్ సందులో ఒక ముస్లిం షాప్ ఉంటుంది, ముస్లిం అతని షాప్ ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది కదండి బట్టలు అని చెప్పేసి అంటే మీరు చెప్తే వాళ్ళు అడిగితే చెప్తారనమాట వాళ్ళు. సో నేనైతే మొత్తానికి 6 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. 2 పిల్లలకి 3 అని 150 రూపీస్ పడిందండి ఇది. కానీ చాలా బాగున్నాయి. 150 × 6 900 పడింది. సో పర్వాలేదు. నేను 1000కి నాకు 2 పేర్స్ వస్తాయి కావచ్చు బయట తీసుకుంటే. అదే 1000కి నాకు రెగ్యులర్గా ఇవి ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొత్త వాటిలాగా ఉంటాయి, మ్యాచింగ్ డ్రెస్సెస్ అండ్ కంఫర్టబుల్ డ్రెస్సెస్ అనమాట ఇవి. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. అండ్ డైలీ మార్నింగ్ బస్సులో అంటే మా పెద్ద పాప బస్సు వస్తుంది కదండి, బస్సు వచ్చినప్పుడు ఇంకా నైట్ డ్రెస్సెస్ మీద ఉంటాము, అప్పటికప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, లెగ్గిన్స్ వేసుకోవాలి. ఇదంటే అంతా కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. ఆ టైంలో బస్ మిస్ అయిపోద్దేమో అని చెప్పేసి కొంచెం కంఫర్ట్గా ఉండాలని
నేను జస్ట్ డైలీ వేర్ పర్పస్ కోసం అంతే, ఇది అంతకంటే ఎక్కువ కాదు. కలర్ బాగుంది, కొంచెం నార్మల్గా ఉండే చాలు అని చెప్పేసి నేను 2 టాప్స్ అయితే తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. సో 2 టాప్స్ తీసుకున్నానండి. అవి కూడా 150 రూపీసే, అంటే తక్కువ కాస్ట్లో ఇవైతే తీసుకున్నాను అనమాట. నేను బట్టలకు అంత ఎక్కువ పెట్టడం నాకు అంత అనిపించదు, సో అవి తీసుకున్నాను. అండ్ ఇంకా ప్యాంట్స్ కూడా తీసుకున్నాను అనమాట, ట్రౌజర్ మోడల్. ఇది కూడా హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. 2-3 సిస్టర్స్ ఉన్నారు, మీరు అడుగుతారు మళ్ళీ నన్ను అక్క అడ్రస్ చెప్పండి అని. సో ముందే చెప్తున్నాను, చేపల మార్కెట్ సందు మీకు తెలిసే ఉంటుంది. చేపల మార్కెట్ మైబాద్లో ఇటు సైడ్ బస్ స్టాండ్ సైడ్, మేము ఉండేది కూడా అదే ఏరియా. సో అక్కడ నుంచి మెల్లగా లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది, మొత్తం పెద్ద షాప్ ఉంటుంది. చిన్న ఇల్లే కానీ మొత్తం షాప్ అంతా ఇల్లంతా బట్టలే ఉంటాయి, అంతా హోల్సేల్ షాప్ అన్నట్టు. ఏది తీసుకున్న షాప్ అంతా ఇల్లంతా బట్టలే ఉంటాయి, అంతా హోల్సేల్ షాప్ అన్నట్టు. ఏది తీసుకున్నా డజన్ లెక్కలో తీసుకోవాలి, అయితే అర డజన్ లేకపోతే డజన్ ఫుల్ ప్యాక్లో తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మైబాల్ ఉన్న వాళ్ళకే, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు అక్కడ పోయి తెచ్చుకోమని చెప్పట్లేను, జస్ట్ మైబాల్ ఉన్న వాళ్ళు సిస్టర్స్ మీకు యూజ్ అయితే తీసుకోండి. సో మొత్తానికి అయితే ఇది అయిపోయింది. ఇంకా వీటన్నిటిని ఇందులో పెట్టేసి, ఇది నేను అంటే డైలీ ఎంత ఎంత క్లీన్గా పెట్టుకున్నానని చెప్పేసి నేను అప్డేట్ చేస్తాను. అండ్ మీకు ఎవరికన్నా నేను ఇందాక చూపించాను కదండి డ్రెస్సెస్, అవే కాకుండా ఇంకా 3 డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. సో ఆ డ్రెస్సెస్ కూడా ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అవి నేను వేర్ చేసి అవి నేను మీకు చూపిస్తానండి. మొత్తానికి అయితే ఇవి ఊరి నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నా అంటే, ఇవి వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తెచ్చుకున్నాను అనుకోండి. ఇంకా నేను వీడియో తీసే ఓపిక అస్సలు లేకుండే, అందుకని చెప్పేసి ఇంకో ఇక్కడ ఉంది మిగిలిపోయిన 6వది. మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక్కొక్క షెల్ఫ్, ఫస్ట్ అయితే బుక్స్ షెల్ఫ్ ఒక్కటి నీట్గా పెడితే అదొక పెద్ద తలనొప్పి అండి. మీకు ఇది కూడా చూపిస్తాను. ఇది ఒకటి ఉంది కదా, ఇది ప్లస్ ఆ పైన అక్కడ బీరువా పైన ప్రతి బ్యాగ్లో నా బుక్సే ఉన్నాయి అనమాట. ఆ బుక్స్ కూడా ఏంటిదంటే రన్నింగ్ నోట్స్. నేను కోచింగ్ తీసుకున్నాను చెప్పాను కదండి, అంటే నేను స్టార్ట్ చేసింది 2017లో స్టార్ట్ చేసిన అని చెప్పినా కదా. అప్పటి నుంచి నేను బ్యాంక్ ఎగ్జామ్కి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అని చెప్పినా కదా. సో వాటప్పుడు ఏంటిదంటే ప్రతిదీ నోట్స్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడైతే బాగా టెస్టులు రాసేదాన్ని, బాగా అంటే బాగా, రోజుకు ఒక 4 to 5 ఎగ్జామ్స్ రాసేదాన్ని. మొన్న Group 4 అప్పుడు కూడా అవన్నీ పైన పెట్టేసిన కాబట్టి ఇది కొంచెం ఓపెన్గా ఉంది. లగేజ్ బ్యాగులలో బుక్స్ ఉన్నాయి, ఇంకా అవి తర్వాత ఓపెన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి క్లియర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం ఓపిక ఉన్నప్పుడే ఇవన్నీ పనులు చేసుకుందాము, మళ్ళీ తర్వాత పిల్లల బర్త్డేస్ ఉన్నాయి, నెక్స్ట్ పండగలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇదైతే మొత్తం క్లియర్ అయినాక నెక్స్ట్ నేను ఒక్కొక్కటి మెల్లగా చూపిస్తానండి పిల్లల బట్టలు ఎలా ఉన్నాయి. అండ్ లేడీస్ ఏంటిదంటే శారీస్ ఒక 1000 రూపీస్ పెట్టి శారీస్ తీసుకుంటారు, కానీ ఆ శారీ మన లైఫ్ టైంలో 10 times కంటే ఎక్కువ కట్టలేము. కొంచెం కాస్ట్లీ శారీ కదా, చిన్నదానికి పెద్దానికి ఏం కట్టుకుంటాం అని చెప్పేసి మాక్సిమం 10 to 15 times. అదే డ్రెస్ అనుకోండి, అది కూడా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి, వేసుకుంటాం. తక్కువ బడ్జెట్లో ఉండి మంచిగా ఉన్నాయి తీసుకుంటే వేసుకుంటాం అనమాట. అట్లీస్ట్ ఒక 30 to 40 times అయితే వేసుకుంటాం కదా డ్రెస్సెస్ అయితే. సో అందుకని ట్రావెలింగ్ పర్పస్లో యూజ్ అయ్యేటట్టు కొంచెం చిన్న అకేషన్స్కి చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా మన ఇళ్ళల్లో. సో అలాంటి వాటికి వేసుకునేటట్టు ఉండేలా నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. దగ్గర ఒక 5 to 8, మొత్తం 8 దాకా తీసుకొని ఉంటాను. ఆ రేంజ్ 5 to 8 ఇంకా లెక్క పెట్టలేదు, చాలా తీసుకున్నాను. తక్కువలో వచ్చాయని చెప్పేసి తీసుకున్నాను. ఆఫర్ మళ్ళీ అయిపోతే కష్టం కదా అని చెప్పేసి 1 to 100 గ్యాప్ వచ్చినా కూడా మనం ఎక్కువ పెట్టలేం కదా. సో అవి ఏమేమి తీసుకున్నాను అన్నీ చూపిస్తానండి. సో ఈ వీడియో అయితే ఇక్కడికి క్లోజ్ చేసేస్తాను. మా పిల్లలకైతే మార్నింగ్ దోశలు వేసాను అండ్ ఎగ్ కర్రీ చేశాను. మా హస్బెండ్కి బాక్స్ పెట్టాను, పిల్లలిద్దరికి కూడా బాక్స్ పెట్టాను. వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న పాపని 2:30కి తీసుకురావాలి, అంటే 2:15కి వెళ్ళాలి. సో అప్పటికల్లా ఎంత కంప్లీట్ అయింది అనేది నేను ఈవినింగ్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. అసలు చేస్తానో లేదో కూడా నేను మీతో అయితే షేర్ చేస్తానండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ కమెంట్ కూడా చేయండి. చాలా మంది మనకు సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు కూడా అక్క నేను మీ సైలెంట్ సబ్స్క్రైబర్ అని, ఇదే ఫస్ట్ టైం కామెంట్ చేస్తున్నాను. సో మీరు చేసే చిన్న కామెంట్, ఒక లైక్ మాకు ఎలా అంటే ఇంకా చాలా వీడియోస్ తీయాలి అన్న ఎంతూజియాజం అనేది ఎక్కువ ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. 60% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఓన్లీ 40% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. మనందరం కమ్యూనికేట్ అవుతూ ఉంటేనే ఎవరెవరు చూస్తున్నారు మన ఛానల్ వీడియోస్ అనేది తెలుస్తుంది కదా. సో అంతేనండి, ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Thank you so much for watching. Okay, Andy. See you in next video. Bye bye.